నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మధు గారు, ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. హలో అండి. నమస్తే అండి. మధు గారు, మా పేరెంట్స్ ఇద్దరికి 60 క్రాస్ అయ్యాయి. ఈ టైంలో ఏంటి అంటే వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. మా ఓకే. ఫాదర్‌కి కంప్లీట్‌గా డయాబెటిక్ అండ్ బీపీ ఈ 2 కాజెస్ ఉన్నాయి. సో, వీళ్ళకి హెల్త్ పాలిసీ అనేది ఏ విధంగా తీసుకోవాలి? సో జనరల్‌గా మనకిప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి డయాబెటిస్ అండ్ బీపీ అనేది వెరీ కామన్ అయిపోయింది. అయితే ఇంతకుముందు డయాబెటిస్ అండ్ బీపీ ఉంటే పాలిసీలు వచ్చేవి కాదు. కానీ దాని తర్వాత ఏమైందనంటే ఈ డయాబెటిస్ అండ్ బీపీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. మీరు గానీ ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ డైట్‌లో ఉంటే చాలా రోజులు లైఫ్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు సైన్స్, డాటా అన్నీ కూడా చెప్తున్నాయన్నమాట. ఇంతకుముందు డయాబెటిస్ ఉందంటే 50, 60 అంటేనే లాస్ట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 85, 90 కూడా బతికేస్తున్నారు ఈజీగా. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అయిపోయింది అది. సో ఇప్పుడు మనకు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏజ్ ఎక్కువ ఉంది. సో కొన్ని రకాల పాలసీలు ఉంటాయి మీకు. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ కోపేమెంట్ లేకుండా ఇస్తాయి. సో నాకు మరి 60 ఏళ్ళున్న ఫాదర్, మదర్‌కి మనం పాలసీ తీసుకున్నాం. అందులో 3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంది డయాబెటిస్‌కి. ఆ 3 సంవత్సరాల లోపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా? మళ్ళీ చేతుల నుంచి డబ్బులు పోతాయి కదా! అవును. కాబట్టి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఫస్ట్ డే 1 కవరేజ్ అంటే 31st డే నుంచి కవర్ చేయడానికి పీఈడీ పీరియడ్‌ను ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. దాన్ని రెడ్యూస్ చేసే కొన్ని రైడర్స్ ఉంటాయి. ఆ రైడర్స్‌ని మీరు ఆప్ట్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ కొన్ని కంపెనీస్ మెడికల్‌గా టెస్ట్ లేకుండా ఇస్తాయన్నమాట. మెడికల్ టెస్ట్ లేని పాలసీలు అయితే ఇంకా ఈజీ. ఎందుకంటే మీరు గాని మెడికల్‌లోకి తీసుకెళ్ళాలి వాళ్ళనంటే నియరెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండాలి. వాళ్ళెక్కడో రూరల్ ప్లేస్‌లో ఉంటే హైదరాబాద్‌లో టెస్ట్ చేయించుకోవడానికి రాలేరు కాబట్టి కొన్ని కంపెనీస్ ఆఫ్టర్ 55, 60 అసలు మెడికల్ టెస్ట్‌లు చేయకుండానే ఇచ్చేస్తాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఫాదర్‌కి ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి ప్రపోజర్ మీరుంటారు. ప్రపోజర్ ఉన్నప్పుడు ఆ మెడికల్ కాల్ వచ్చినప్పుడు తనకున్న ఇష్యూస్ అన్నీ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్‌కి మోకాళ్ళ నొప్పి ఉంది. మీరు మాట్లాడుతున్నారు. డయాబెటిస్, బీపీ చెప్పారు. మోకాళ్ళ నొప్పి చెప్పలేదు. రెగ్యులర్‌గా అదే ఆయన అలాగనే అంటాడు. ఆయనకు అలవాటు అయిపోయిందని మీరు వదిలేశారు. రేపు 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్, 3 ఇయర్ తర్వాతనో మీకు మోకాళ్ళకి ఆపరేషన్ చేయించాల్సిన పనొచ్చింది. అక్కడ మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్తే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్‌లో వీళ్ళు ఏం చెప్తారు? మోకాళ్ళ నొప్పి ఎప్పటినుంచి అంటాడు. 4, 5 సంవత్సరాల నుంచి ఉందండి. మీరు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నొప్పే ఉందంటాడు. ఆయన రాస్తాడు 7, 8 ఇయర్స్ అని. మీరు తీసుకొని 1, 2 ఇయర్, 3 ఇయర్స్ అయింది. ఆ పాలసీ అలా రాసాడంటే అది క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతది. సో ఓకే. మీరు సో ఎప్పుడైతే క్లియర్. హెల్త్ పాలసీ తీసుకుంటున్నారో వాళ్ళ ముందు మీరు అడగాలి. ఒకసారి కాల్ చేసి నీకిప్పుడు ఏమేమి పెయిన్స్ ఉన్నాయి? ఎలాంటి మెడిసిన్ వాడుతున్నాం? చాలా మందికి మా మదర్ కూడా బీపీ ఉన్న సంగతి నాకు 2 ఇయర్ తర్వాత తెలుసండి. అప్పటిదాకా నాకు తెలియదు. ఎందుకంటే తను అసలు టాబ్లెట్ యూజ్ చేస్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు. అంటే ఇలాంటి విషయాలు చాలామంది పేరెంట్స్ ఏమో రూరల్‌లో ఉంటారు. పిల్లలేమో హైదరాబాద్, బెంగుళూరు, పూణె ఇట్లాంటి ప్లేస్‌లో సెటిల్ అవుతారు. మా నాన్నకి ఏమున్నా నాకు తెలియదా అని చెప్పేసి వీళ్ళు ప్రపోజల్ రాసేస్తారు. ఫోన్ వీళ్ళకే వస్తది. వీళ్ళే మాట్లాడతారు. రేపొద్దున హాస్పిటల్‌కి మాత్రం వాళ్ళెళ్తారు ముందు. అక్కడ ఒక్కసారి బెన్నుతోని రాసేసారంటే ఇంక బ్రహ్మ రాసినట్టే. ఆ పాలసీ దాన్నే పట్టుకుంటుంది ఇన్స్యూరెన్స్ కంపెనీ. మీ డ్యాడీకి ఇప్పుడు నీ పెయిన్ అనేది ఇన్ని రోజుల నుంచి, మీ మదర్‌కి ఇప్పుడు గైనిక్ ఇష్యూ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. బట్ యూ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్రపోజల్. ఇప్పుడు దీనికి బాధ్యులెవరు? దీనికి బాధ్యులు ఇన్స్యూరెన్స్ కంపెనీ కాదు. మనమే. ఎందుకనంటే అక్కడ మనం సిగ్నేచర్ చేస్తున్నాం, ఓటీపీ ఇస్తున్నాం అంటే దాని అర్థం మీరు ప్రపోజల్‌లో ఉన్న అన్ని క్వెషన్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకున్నారు. దాని తర్వాత మీరిచ్చిన యెస్ ఆర్ నో ఆన్సర్ అనేది ప్రాపర్ అట్‌మోస్ట్ గుడ్ ఫెయిత్ ప్రకారం మీరిచ్చారు అని చెప్పేసి వాళ్ళు నోట్ చేసుకుంటారు. అప్పుడు మీరెంత ఫైట్ చేసినా ఆ క్లెయిమ్స్ రావు. ఓకే. కాబట్టి మీరు పాలసీ తీసుకునే ముందు ఫస్ట్ వాళ్ళ హైట్, వెయిట్ అప్రాక్సిమేట్ ప్రాపర్‌గా తీసుకోండి. అండ్ లాస్ట్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి వాళ్ళు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో, ఎక్కడైతే డాక్టర్ దగ్గరికెళ్లారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని పేపర్ మీద రాసుకోండి. ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు గానీ, ఏజెంట్ గానీ మిమ్మల్ని అడిగినా అడగకున్నా మళ్ళీ చెప్తున్నాను. మేము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ మెడిసిన్ వాడుతున్నాము. ఈ ట్రీట్మెంట్ జరిగాయి. ఇది సస్పెక్టెడ్ ఉంది అని చెప్పేసి మీరు ముందుగానే చెప్పండి. ఈవెన్ ఐ పెయిన్ వచ్చినా సరే అది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐతోని మళ్ళీ క్యాటరాక్ట్ రావచ్చు కదా! అవును. క్యాటరాక్ట్ ముందు నుంచి ఉంటే అది పీఈడీ అయితది. లేకపోతే 2 ఇయర్స్ తర్వాత కవర్ అయితది. సో అట్లా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఇచ్చినట్టయితే రేపొద్దున ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ మేనేజ్ చేయాల్సిన అవసరం అనేది రాదు. హాస్పిటల్ మేనేజ్ చేయడం, ఇన్స్యూరెన్స్ కంపెనీ ఫాలో అప్ చేయడం ఇదంతా చిక్కు అనమాట. సో ఓకే. మీరు ఎంత నీట్‌గా మీరు మదర్, ఫాదర్ కదా నాకు అన్నీ తెలుసు అనే భ్రమలు ఉండకుండా చెక్ ఒకసారి విత్ దెమ్. వాళ్ళతోని చెక్ చేసుకొని, ప్రాపర్‌గా నోట్ చేసుకొని, ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏజెంట్‌కి గానీ, మీరేదైనా ఆన్‌లైన్ పోర్టల్‌లో తీసుకుంటే, ఆ పోర్టల్‌లో అదర్ కాలమ్‌లో మెన్షన్ చేసి గానీ తీసుకోండి. మళ్ళీ టెలికాలింగ్ వస్తది మీకు. డాక్టర్ కాల్ చేస్తాడు. వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. దాదాపు ఒక 50-60 కంటిన్యూషన్ క్వెషన్స్ ఉంటాయి. మీకు ఇంగ్లీష్ రాకుంటే తెలుగు అని చెప్పండి.
హ్మ్. చాలా మంది ఇదే ప్రాబ్లం చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో వాళ్ళు యెస్, నో అంటే యెస్, నో అంటే యెస్, 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 నో, నో అంటే నో, నో చెప్పేస్తున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకుంటే హిందీ, హిందీ రాకుంటే తెలుగు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్‌లు అవైలబుల్ ఉంటాయి. ఇది ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు మీ దగ్గరికి మెడికల్ టీమ్‌ని పంపించి మీ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్షన్ చేసుకొని వెళ్తారు మీ ఇంటి దగ్గరికి. ఓకే. ఈవెన్ రూరల్ ప్లేస్‌లో కూడా ఈ సర్వీస్ అవైలబుల్‌లో ఉంది. కావాలంటే అలా వచ్చి చెక్ చేసుకోమని చెప్పండి. ఇంకొకటి ఏం చేస్తారంటే చాలామంది ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కొంచెం జాగ్రత్త పే చేయాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ రోజులలో చాలామంది ఏజెంట్లకు డబ్బు పంపించేస్తున్నారు. హ్మ్. మీరు ఏజెంట్‌కి ఇచ్చి ఏజెంట్ నుంచి ఫోన్‌పే చేయించడం ఇట్లాంటివి చేయకూడదు. మీ ఎవరైతే ప్రపోజర్ ఉన్నారో మీరు టాక్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి మీ అకౌంట్ నుంచి మాత్రమే డెబిట్ అవ్వాలి. ఓకే. ఎప్పుడు గాని కాస్త ఇప్పుడు ఏజెంట్ కూడా మీ కన్సర్న్ ఎందుకంటే మీకు కొంచెం సపోర్ట్ చేయాలి కాబట్టి తను పేమెంట్ చేస్తాడు. అది అనవసరంగా తనకు రిస్క్, మీకు రిస్క్. ఎందుకనంటే అది వెరిఫై ఇంతవరకు రాలేదు. రేపొద్దున వస్తుంది. ఆ వెరిఫై అయినప్పుడు మీ దగ్గర నుంచి రాలేదు ప్రీమియం అని తెలిస్తే అక్కడ కూడా ప్రాబ్లమ్ అంటే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి క్లెయిమ్‌లో. ఇంకొకటి ఎప్పుడైతే మీరు పాలసీ తీసుకొని కంప్లీట్ అయింది. మళ్ళీ హ్మ్. తర్వాత వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్పాలి. మరి హ్మ్. హాస్పిటల్‌కెళ్ళిపోయినప్పుడు డాడీ ఇప్పుడు మీరు చెప్పిన 1, 2, 3, 4, 5 ఇష్యూస్ అనేది నేను ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాను. హ్మ్. ఇన్ కేస్ మీకు ఏదన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే మాత్రం ముందే నాకు చెప్తే నేను పాలసీలో అడిషన్ చేపిస్తాను. హ్మ్. అలాగే వాళ్ళ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నేమ్స్ అనేవి ప్రాపర్‌గా ఉన్నాయా చూసుకోండి. చాలా మందికి పాన్ కార్డ్‌లో ఒక నేమ్ ఉంటుంది. ఆధార్ కార్డ్‌లో ఇంకో నేమ్ ఉంటుంది. అవును. ఇప్పుడు మీకేమో తెలీదు. మీరేమో మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇచ్చేశారు. అయితే రేపొద్దున హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత డాక్టరు మరి వీళ్ళు చెప్పిందే రాసేస్తాడు. దాని పేరు మీద ఒక ప్రూఫ్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక క్లెయిమ్ చూశాను యశోదలో. ఆయన దగ్గర పాన్ కార్డ్‌లో ఒక నేమ్ ఉంది. ఆధార్ కార్డ్‌లో దానికి దీనికి సంబంధమే లేదసలు. ఓకే. అదేంటనంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాం అన్నారు. అరె! చిన్నప్పుడు నువ్వు తీసుకున్నది ఏంటిది అది రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ తర్వాత పాన్ కార్డ్‌లు వచ్చినాయి, ఆధార్ కార్డ్‌లు వచ్చినాయి. వీటన్నిటిని నువ్వు చెక్ కొంచెం డిఫరెన్స్ ఉంటే ఓకే. కానీ ఎంటైర్ నేమే డిఫరెన్స్ ఉంది. ఇంకొంతమందేమో సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటున్నారు. ఇంకొంతమందికి మ్యారేజ్ అయ్యి మారిపోతుంది. సో, ఇలా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? మరి పాలసీలో ఉన్నట్టుగా ఏదైనా ఒక ప్రూఫ్ అయినా ఉందా మన దగ్గర గవర్నమెంట్ ప్రూఫ్? ఉన్నదా లేదా చూసుకోవాలి. రేపొద్దున వాళ్ళు కొరివి పెట్టారనుకోండి. మీరు నిక్ నేమ్ చెప్పారు. హ్మ్. నిక్ నేమ్‌తోని బుక్ అయిపోయింది. పిల్లల్లో ఈ మధ్యలో అసలు ఆ పేర్లా, నిక్ నేమ్ అర్థం అవ్వట్లేదు. ఒరిజినల్ నేమ్స్ కూడా నిక్ నేమ్ లాగానే ఉంటున్నాయి. అలానే అవును. మన పేరెంట్స్ కూడా వాళ్ళు ఓల్డ్ ఏజ్ కాబట్టి బిఫోర్ పాన్ ఇదంతా ఆధార్ డేటా కంటే ముందు వాళ్ళకి నేమ్స్ ఉంటాయి కాబట్టి కాస్త చెక్ చేసుకోండి. పాలసీలో వచ్చిన నేము, హైట్ అండ్ వెయిట్ మనం మెన్షన్ మనం చేసిన ఇష్యూస్ కూడా మరి మీరైతే ఏజెంట్‌కి చెప్పారు. మరి ఏజెంట్ మెన్షన్ చేశాడా లేదా? హ్మ్. డయాబెటిస్ అని, బీపీ అని. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాల్సొస్తదనమాట. సో, ఏమేం మెడిసిన్ వాడుతున్నాము? ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి? నేమ్‌లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా? ఇంకా వేరే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకొని మీరిక్కడ మళ్ళీ ప్రీమియం పరంగా కూడా మీరు అసెండింగ్, డిసెండింగ్ చేయొద్దు. ఒక మంచి కంపెనీ చూడండి గానీ, ఓ 2000 తక్కువ అయితుందని చీపర్ ప్రీమియంకెళ్ళొద్దు. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎప్పుడైనా 100 సంవత్సరాలు మనం మెయింటైన్ చేయాల్సిన కాంట్రాక్ట్. ఈరోజు ఒక కంపెనీ తక్కువ ఆఫర్ చేసినా, రేపొద్దున క్లెయిమ్స్ పెరిగితే డెఫినెట్‌లీ వాళ్ళు కూడా పెంచుతారు. సో, ఓకే. ఈరోజు చీప్ ఉన్న పాలసీ రేపు కాస్ట్‌లీ అయిపోతది. ఈరోజు కాస్ట్‌లీ ఉన్నది రేపు నార్మల్ అయిపోతది. కాబట్టి ఒక మంచి కంపెనీ ఎన్నుకోండి. మంచి కంపెనీ తర్వాత ప్రీమియం అనేది రెగ్యులర్‌గా అన్నీ కూడా సేమ్ అయిపోతాయి. సో, ఇది ఈ ఈ జాగ్రత్తలు ప్రీమియం తీసుకోండి. కట్టే విషయంలో కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రీమియం తీసుకున్నారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు. ఒక 2,00,000, 3,00,000 క్లెయిమ్‌కి ఒక 15,000 ఇయర్ కట్టాలి అంటారు. ఈ 15,000 కట్టడం ఒకేసారి కట్టడం బర్డెన్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా క్వార్టర్లీ పేమెంట్, హాఫ్ ఇయర్లీ పేమెంట్ ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా సో, ఉంటాయా? జనరల్‌గా ఇంతకుముందు లేకుండే బట్ ఇప్పుడు ఆప్షన్స్ కూడా వచ్చినాయి. ఒకటి మీకు లోన్ బేస్డ్ ఒకటొచ్చింది. ఈ లోన్ హ్మ్. బేస్డ్ ఏంటంటే మీకు 5 యాప్ గాని, క్రెడ్ యాప్ గాని మీ పాన్ నంబర్‌తోని ఫస్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. అంటే మీకు ప్రపోజల్ వచ్చిన తర్వాత మీరు కొంత డౌన్ పేమెంట్ బజాజ్ ఫిన్ సర్వీస్ తెలుసా మీ అందరికి? హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం ఏదైనా ఏసీ అట్లాంటివి కొనాలనుకుంటే 30% డౌన్ పేమెంట్ అడుగుతారు. అవును. మిగిలింది లోన్ ఇస్తారు వాళ్ళు. అవును. సో, ఇలాగే మీకు ఈ రీసెంట్‌గా కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. మీరు మీ పాన్ కార్డ్‌తోని చెక్ చేయించుకొని మీ సిబిల్ బాగుంది అని తెలిస్తే మీకు లోన్ రూపంలో కొంత కవరేజ్ లిమిట్ ఇస్తారు. ఓకే. మీరు అందులో 30% ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30,000 కడుతున్నారనుకుంటే ఒక 10,000 డౌన్ పేమెంట్ లాగా చేయాలి. మిగిలిన 20,000 ఏదైతే ఉందో అది 3 మంత్స్, 5 మంత్స్, 7 మంత్స్ ఇలా ఈఎంఐ రూపంలో వచ్చేస్తది. ఆర్ మీరు లోన్ యాప్ కడతారు. లోన్ యాప్ కట్టేసుకుంటారు. ఇక్కడ మీ పాలసీ కవరేజ్‌లో ఉంటది. ఇంకొక ఆప్షన్ ఏముంటదంటే డైరెక్ట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఈఎంఐ ఇస్తుంది. హ్మ్. అది మంత్లీ గాని, క్వార్టర్లీ గాని, హాఫ్ ఇయర్లీ గాని. ఆ విధంగా కూడా మీరెళ్ళొచ్చు. ఒక ఇష్యూ ఏమో కనపడేదనంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇచ్చే ఈఎంఐలో మాత్రం మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సెప్టెంబర్‌లో పాలసీ తీసుకున్నాం. నవంబర్‌లోనో, డిసెంబర్‌లో మనకేదైనా క్లెయిమ్ వచ్చింది. ఒక రూ. 1,00,000 క్లెయిమ్ వచ్చింది. మీ ప్రీమియం 30,000 ఉండే. మీరు ఈఎంఐలో 3 నెలలది మాత్రం కట్టారు. 3 హ్మ్. నెలదో, 2 నెలలదో కట్టారు. ఆ మిగిలిన ప్రీమియం డిడక్ట్ చేసుకుంటారు వాళ్ళు. మీ హ్మ్. క్లెయిమ్‌లో. డిడక్ట్ చేసుకొని మిగిలింది ప్రాసెస్ చేస్తారు. అదొక ఆప్షన్. లేదా అడ్వాన్స్‌గా మిమ్మల్ని కట్టమని చెప్తారు.
ఓకే. కట్టిన తర్వాత మీకు క్లెయిమ్ అనేది ఇస్తారు. సో అదొక ఆప్షన్ ఉంటుంది. ఈఎంఐలోకి వెళ్ళడం లేదా లోన్ ద్వారా ఈఎంఐని తీసుకోవడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మన దగ్గర అసలు ఆప్షనే లేదనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆప్షన్స్‌కి వెళ్ళండి. అంటిల్ అన్లెస్ మీ దగ్గర ఒకవేళ కెపాసిటీ ఉండగలిగితే వన్ టైమ్ క్లియర్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్ అనేది ఉండదు. రేపటి రోజున మళ్ళీ ఈఎంఐలు బౌన్స్ అయిపోయి, అది డెబిట్ గాక, మళ్ళీ అది పాలసీకి ఇంటిమేషన్ వెళ్ళిపోయి, పాలసీ క్యాన్సిల్ అయిపోయి, ఎమర్జెన్సీలో మీరు చూసుకోక, హాస్పిటల్‌కి వెళ్తే ఆ పాలసీ లేదు, ఇన్వాలిడ్‌లో ఉందని చెప్పడం, ఇట్లాంటి చాలా సమస్యలు అనేటివి ఉంటాయి. మీ దగ్గర అసలు కెపాసిటీ లేదనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఈఎంఐ ఆప్షన్స్‌కి ఎక్స్‌ప్లోర్ అవ్వండి. బట్ డెఫినెట్‌లీ ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. మీరు 3 ఇయర్స్ కట్టుకోవచ్చు, 1 ఇయర్ కట్టొచ్చు, 2 ఇయర్స్ కట్టొచ్చు. 3 ఇయర్స్ ఆప్షన్‌కెళ్ళినప్పుడు 1,00,000 వరకు ప్రీమియం వస్తది. దాన్ని ఈఎంఐలో కట్టుకుంటే 12 మంత్స్‌లో మీ ఈఎంఐ కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ 2 ఇయర్స్ మీరు రిలాక్స్‌గా ఉండొచ్చు. ఓకే. అదొక ఆప్షన్ కూడా ఉంది. బట్ మీరు ఫైనాన్షియల్‌గా కొంచెం డిసిప్లిన్‌గా ఉండి, ఆ మనీ మేనేజ్‌మెంట్ అంతా ప్రాపర్ ఉందని కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే మన దగ్గర కెపాసిటీ లేదనుకున్నప్పుడు ఏదో విధంగా పాలసీ తీసుకోవాలనుకుంటే అట్‌లీస్ట్ ఈ ఈఎంఐ ఆప్షన్ అయినా మీరు తీసుకునే ఆప్షన్ ఉంది. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ యూ వెరీ మేడం. మచ్.